చేస్తాయి అని కూడా వింటున్నాము. అవునవును, బాగానే ఉంటుంది. మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకం చేస్తాయి అంటారు? ఇక పార్టీ అన్నాక వ్యతిరేకం ఉండాలి, వ్యతిరేకం లేని పార్టీ ఏమో అది. అంతేనా? అవును, ఎక్కడైనా ఉంది, ఎక్కడైనా వ్యతిరేకం ఉంటేనే కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది ఏదైనా. ఇంటింటికి పథకాలు తీసుకురావడం, వాలంటీర్ వ్యవస్థ, వాలంటరీ బాగుంది, మా ఇక్కడ కూడా పెడతారు ఆల్రెడీ. అలా దేశంలో ఎక్కడ లేదంటున్నారు. లేదు. సో ఇక్కడ ఇప్పుడు అది జగన్ గారు సక్సెస్ ఏదైతే బాగా వాలంటీర్ అది బాగుంది, అదైతే బాగుంది. అది అన్ని చోట్ల అప్లై చేయాలి. అలాగే ఇక్కడ తెలంగాణ కూడా అప్లై చేస్తారు ఆల్రెడీ. చేస్తున్నారు, జగన్ గారు పెట్టింది. అవును, అది వాళ్ళది వాస్తవం ఇది. సో అది పెట్టింది ఆయన చాలా మంచి పని అది. అవును. సో ఎంతమంది వచ్చినా సరే ఆయన ఒంటరిగా అది ముసలోళ్ళు ఉన్నారు ఇప్పుడు, అడిగి పింఛన్ తెచ్చుకోలేదు, వాళ్ళ ఇంటికి వచ్చి పింఛన్ ఇట్టు బాగుంది అది. అది కూడా తెలంగాణలో స్టార్ట్ అయ్యేటట్టు అని అభిప్రాయం తెలిసింది నాకు కూడా. స్టార్ట్ చేస్తారంట. అవును, తెలిసింది న్యూస్ అది. బాగుంది, ప్రభుత్వం బాగానే ఉందిలే, కానీ వ్యతిరేకం ఉండాలి ఏదైనా. ఇప్పుడు వ్యతిరేకం లేనిది ఆయన కూడా పనులు చేయలేవాడుగా. యువతలోడు పడుతుంటేనే ముళ్ళుగారు పడుతుంటేనే పనులు చేయాలని ఉంటుంది. రెండోసారి కూడా అవును, అది వాస్తవం. పోయినసారి 150కి వచ్చినాయి సీట్లు, ఈసారి ఎన్నో వస్తాయి 170. ఇక అది ఇది అంటారు కాబట్టి వస్తుంది బాగానే, సీట్లు కూడా బాగానే వస్తుంది. ఇంకా ఎట్టైనా జనం నమ్మరుగా, కొంచెం మంచి పనులు చేస్తుండని తెలుసు. తెలుసు కాబట్టి వాలంటీర్ అయితే బాగుంది ఇది. సో జగన్ గారికి బాబు గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు తేడా? ఇక బాబు గారికి జగన్ గారికి అంటే ఇక డిఫరెంట్ ఏముంది, ఆయన కూడా చేసిలే కానీ మంచి పనులు. ఇక జనం ఉంటారుగా, అంత చేయలేదులే, కొంచెం మంచి పనులు చేస్తుండు. సో ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి జగన్ గారికి 75 సీట్లు ఉన్నాయి ఆంధ్రాలో. ఎన్ని సీట్లు మీరు అనుకుంటున్నారు జగన్ గారు? పోయినసారి 150 వచ్చినాయి. 150 వచ్చినాయి. అప్పుడు ఇప్పుడు కూడా అంతే, 1-2 తగ్గుతాయి అంతే వస్తాయి. అవును, మళ్ళీ జగన్ గారు 2 థ్యాంక్ యూ.